బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో భేటీ జరగనుంది. ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల్లో ప్రస్తావించవలసిన అంశాలపై ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇక టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం క్యాంప్ ఆఫీస్ లో అటు టీడీపీకి సంబంధించిన ఎంపీలు అలాగే రాజ్యసభ సభ్యులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఈ నెల 28 నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి పార్లమెంట్ లో టీడీపీ ఎలా వ్యవహరించాలన్న దాని మీద దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంకా అంతేకాకుండా ఫిబ్రవరి 1వ తారీఖున ఆ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధుల విషయంలో టీడీపీ పోరాటం చేయాలి, అలాగే ప్రత్యేకంగా కొంత ఇంట్రెస్ట్ చూపించాలంటూ కూడా ఎంపీలకి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంకా అంతేకాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా చర్చలు జరిపి అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించే విధంగా కూడా టీడీపీ వ్యవహరించాలంటూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంకా పోలవరానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా దాదాపు 80% పోలవరం ఆల్రెడీ ఇప్పటికే పూర్తయింది కాబట్టి 2027 నాటికి గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి పోలవరం అనేది పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి దానికి సంబంధించిన నిధుల విషయంలో దాదాపు 5,600 కోట్ల వరకు కూడా ఇంకా పోలవరానికి సంబంధించి నిధులు రావాల్సి ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా పార్లమెంట్ లో మాట్లాడాలంటూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంకా అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కూడా కోరే విధంగా కూడా టీడీపీకి సంబంధించి ఎంపీలు పోరాటం చేయాలి. ప్రత్యేకంగా కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఆయా శాఖలకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించే విధంగా కూడా కేంద్ర మంత్రులతో కలవాలి అంటూ కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇంకా అంతేకాకుండా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అమరావతి రాజధానికి సంబంధించి శాశ్వత రాజధానిగా అమరావతిని నోటిఫై చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే టీడీపీ తరఫున ఎంపీలు పోరాటం చేయాలనేసి కూడా సీఎం చంద్రబాబుకు చెప్పబోతున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు అటు అమిత్ షా లాంటి నేతలతో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా కేంద్ర మంత్రివర్గం కూడా దాన్ని తీర్మానం చేసి అమరావతి శాశ్వత రాజధానిగా ఉండే విధంగా కూడా ఈ బడ్జెట్ సమావేశంలో ప్రకటించే విధంగా కూడా దానికి సంబంధించిన అంశాలు కూడా టీడీపీ ఎంపీలు కూడా కేంద్ర మంత్రులను కలవాలంటూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అమరావతి శాశ్వత రాజధానిగా గుర్తించాలంటూ కూడా నోటిఫై ఇచ్చారు కాబట్టి దాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకొని దాన్ని కేంద్ర మంత్రి వర్గంలో చర్చించి అమరావతిని ఫైనల్ చేయాలంటూ కూడా కొంత కోరబోతున్నారని చెప్పొచ్చు. శాశ్వత రాజధానిగా అమరావతిని కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దాన్ని ప్రకటించాలని దానికి సంబంధించిన లీగల్ అంటే న్యాయ పోరాటాలకు సంబంధించి కావచ్చు, న్యాయ సంబంధించిన అంశాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలంటూ కూడా ఆ ఎంపీలకైతే దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తం పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా అమరావతికి సంబంధించిన అంశాలు కావచ్చు, పోలవరానికి సంబంధించి ప్రత్యేక నిధులు, రాజధానికి సంబంధించి ఇప్పటికే 2వ విడత ల్యాండ్ పూలింగ్ కూడా జరుగుతుంది కాబట్టి నిధులు అనేది అమరావతి రాజధానికి ఎక్కువ మొత్తంలో కూడా కేటాయించే విధంగా కూడా టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడాలంటూ కూడా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఈ పార్లమెంటరీ సమావేశం అయితే జరగబోతుంది. శ్రావణి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.